రాహుల్ గాంధీ మొన్న ఎక్స్ ఖాతాలో ఆయన పోస్ట్ చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి ఆయన ఒక ప్రశ్న వేయడం జరిగింది. దానిలో ఏమనంటే భారతదేశం ఎన్ని ఫైటర్ జెట్లు కోల్పోయింది అని ఆయన అడగటం జరిగింది. అలానే ఇది రాహుల్ గాంధీ నోటి నుంచి వచ్చిందా లేకపోతే చైనా రక్షణ కంపెనీల నుంచి రాహుల్ గాంధీ అంటే వాళ్ళ ద్వారా రాహుల్ గాంధీ నోటి నుంచి ఇది అడగబడింది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అయితే ఇది చైనాకి ప్రయోజనం కలిగించే విధంగా ఉంది. రాహుల్ గాంధీ ప్రశ్న చైనా రక్షణ కంపెనీలకు ఆర్థికంగా మరియు వ్యూహాత్మకమైన ప్రయోజనాలకు కల్పించే విధంగా ఉండటంలో ఇది ఉపయోగపడేది. అలానే ఇక్కడ రాఫెల్ గురించి ప్రస్తావన లేకపోవటం ఒకటి మనం గుర్తుంచుకోవాలి. రాఫెల్ తో సంబంధం లేకుండా ఫైటర్ జెట్లు ఎన్ని కోల్పోయింది ఇండియా అనేది ఎక్కడైనా ఆ దేశానికి రక్షణ వ్యవస్థకి ఇది బాహాటంగా చెప్పటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆయన ఈ విధంగా అడగటం మరి చైనాకి గాని పాకిస్తాన్ అమెరికాకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇది ఉంటాం. రాఫెల్ ఫైటర్ జెట్లకు ఎటువంటి నష్టం జరగలేదని మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. రాఫెల్ పైలట్లచే నిర్వహించబడే ఒక యుద్ధ విమానం. అయితే మా పైలట్లందరూ సురక్షితంగా క్షేమంగా వారి వారి స్థావరాల్లో వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళు ఉన్నారని భారత సైన్యం ప్రకటించడం జరిగింది. అలానే పైలట్లు సురక్షితంగా వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఈ ఫైటర్ జెట్లు కూడా పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని సహజంగానే మనకే ఎవరికైనా అర్థం అవుతుంది. కానీ రాహుల్ గాంధీ ప్రశ్న ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే భారతదేశం యొక్క చిన్న నష్టాన్ని కూడా పెద్ద నష్టంగా చిత్రీకరించడానికి, అలానే చైనా కంపెనీల్లో ప్రస్తుతం క్షీణిస్తున్న షేర్లు కానీ స్టాక్ మార్కెట్ కానీ వాళ్ళ చైనా రక్షణ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా వాటి డిమాండ్ను కానీ అది ఇప్పుడు తగ్గిన పరిస్థితుల్లో వాటిని కాపాడటం కోసం అతనే చైనా రక్షణ కంపెనీల షేర్లలో భారీ క్షీణత కూడా ఎదుర్కోవటం, దాని ద్వారా ఈ చైనా ఆర్థిక రక్షణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ ప్రశ్న రాహుల్ గాంధీ అడగడం జరిగిందని మనం అనుకోవాలి. అలానే పాకిస్తాన్ చైనా నుండి అన్ని రక్షణ పరికరాలు తీసుకోవడం జరిగింది. అలానే భారత ప్రభుత్వం చైనా ఉత్పత్తుల విజయాన్ని కొంతగా వాళ్ళు ఒప్పుకున్న భారతదేశం నష్టాన్ని ప్రస్తావించినట్టుంటుంది. అలానే చైనా దాన్ని రక్షణ కంపెనీల క్షీణిస్తున్న షేర్లను కానీ వాటిని కాపాడటానికే రాహుల్ గాంధీ నోటి నుంచి ప్రశ్న రావటం, అలానే ఆపరేషన్ సింధూర్ లో భారత సైన్యం చైనా యొక్క అనేక యుద్ధ విమానాలు, వైమానిక రక్షణ సేవలు మరి క్షిపణుల్ని కూడా కూల్చివేయటం కాకుండా చైనా యుద్ధ విమానాలన్నిటినీ పారిపోయేలా చేయడం జరిగింది. వైమానిక రక్షణ సేవ నాశనం చేయబడింది. ఈ కారణంగా చైనా రక్షణ కంపెనీలు ప్రపంచ మార్కెట్ మొత్తం వాళ్ళ షేర్ మార్కెట్ దాని మీద ప్రభావితం అవడంతో ఈ ఉత్పత్తులకి డిమాండ్ భారీగా తగ్గిపోవటం వల్ల చైనా దీంతో కలవరపడిపోయి భారత ప్రభుత్వం నుండి అధికారిక సమాచారం లేకుండా రాహుల్ గాంధీ ఈ చైనాకి ఏజెంట్ లాగా ఇది ఆయన అడగటం, అయితే చైనాతో పార్టీ టు పార్టీ ఒప్పందాల ఎజెండా కింద చైనాకి గూఢచార వ్యవస్థ లాగా ఈయన అడిగిన దానికి సమాధానం వస్తే అది వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఆలోచన కూడా లేకుండా ఈయన అడగటం, అలానే చైనా ఆదేశాలను అనుసరిస్తూ ఈ ప్రశ్న అడిగారా అనే అనుమానాలు కూడా రేకెత్తిస్తుంది. పాకిస్తాన్ తప్పుదోవ పట్టించడానికి భారత సైన్యం మానవ రహిత యుద్ధ విమానాలని ఉపయోగించడం, వాటిలో కొన్ని నష్టాలు సంభవించే అవకాశం ఉండటం కూడా సహజం. ఇది యుద్ధ విమానాల వలె ఇవి ఉంటాయి కానీ పైలట్ లేకుండా ఉపయోగించబడతాయి. అలానే శత్రు దేశంలో విధ్వంసం కూడా సృష్టిస్తాయి. శత్రువులను తప్పుదారి పట్టించడానికి కూడా ఇవి ఉపయోగించడం జరిగింది మొన్న. అలానే పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇవి కంట్రోల్ చేయబడతాయి. వీటిలో యుద్ధ విమానాలు ఇంజన్లు కూడా ఉపయోగించడం జరుగుతుంది. ప్రభుత్వ విషయాన్ని అంగీకరిస్తే రాహుల్ గాంధీ ఈ విషయాన్ని భారత ప్రజాస్వామ్యం ముందు ఎలా ప్రదర్శించి గందరగోళం సృష్టించాలి అనేది చైనా రక్షణ కంపెనీలకి ఆర్థిక మరియు మిగతా ప్రయోజనాలు ఎలా ఉంటాయి అనేది ఆలోచించుకోవాలి. రెండోది, ప్రభుత్వం ఈ విషయాలు బహిర్గతం చేసి వాటి సాంకేతిక సామర్థ్యాలని బహిరంగంగా చర్చ పెట్టగలదా? ఆ పెట్టే అవకాశం మనం ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్? రివర్స్ ఇంజనీరింగ్ కి ప్రసిద్ధి చెందిన, అలానే ప్రపంచంలో కాపీ క్యాట్ గా ప్రసిద్ధి చెందిన చైనా దీన్ని ఎలా ఉపయోగిస్తుంది? కాబట్టి భారతదేశం ఎన్ని ఫైటర్ జెట్లు కోల్పోయిందని రాహుల్ గాంధీ ప్రశ్న భారతదేశానికి ఏమైనా సంబంధం ఉందా? అది భారతదేశానికి నష్టం కలిగించేదా లేకపోతే ఉపయోగపడేదా అని ఆలోచించాలి. ఆత్మగౌరవం మీద జరిగిన దాడి మీద నష్టం మరియు లాభాలు
లెక్కించే వ్యక్తి వాళ్ళ అసమర్థతని, పిరుగుతనాన్ని బయట పెట్టుకోవటమే అవుతుంది కాబట్టి, ఈ విధంగా ఈ రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నని కూడా చైనాలో కొన్ని వార్తా పత్రికలు గాని, అవి గాని ప్రముఖంగా వాళ్ళు ప్రింట్ చేయటం కూడా జరిగింది. రాహుల్ గాంధీ ఇట్లా ట్వీట్‌లో భారత ప్రభుత్వాన్ని అడిగినట్టు. అంటే చైనా దీని వెనక చైనా హస్తం ఉందని కూడా మనం అనుమానపడటంలో సందేహం లేదు. జై